పరిచర్యను వారిని మీరు అంతకాలం వాడుకున్నారు. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు కానీ కట్టలేకపోయాడు. అయ్యా అంతకుముందు దావీదు కన్నా పితరులు గుడారాల్లో సేవ చేశారు. అయ్యా మరి శ్యాంపాల్ గారు మందిరం కడదాం అనుకున్నాడు కానీ మరి ఆయన జీవితాన్ని మీరు ఎంతవరకు రాసి పెట్టారో అంతవరకు రాసి ముగించారు. ఆయన ఇచ్చిన కుమారుడు అహరోను వెస్లీ పాల్ ద్వారా మంచి మందిరాన్ని మీరు కట్టిస్తున్న స్తోత్రాలు. ఇది మీరు జరిగించబోతున్న వందనాలు. కేవలం మీ నామాలు ఇక్కడ చేరా. ఇప్పుడు మేమందరం మాట్లాడుకుని మంచి మాటలు దయచి ఎవరి జ్ఞానం ఎలా ఉంటుందో చివరికి నీ జ్ఞానమే నీ చిత్తమే జరుగును కాదు. ఇది మందిరం, ఈ స్థలం మీది. మా సొంత తలంపులు సొంత ఆలోచనలు మవేమి ఇక్కడ రుజువు కాకుండా నీ నామమే గణపరచబడి ఈ మందిరం చూసిన వారు, మందిరంలోకి వచ్చిన వారు, ఈ ప్రాంతం ఈ వెండిపోవడం అందరికీ ఇది మూల కేంద్రం ఉండదు కాక మందిరాన్ని మీరు ఏర్పాటు. తమ్ముడు మాట్లాడుతున్న మాటలు, మా తాతగారు సంగతులు, తల్లిగారు కుటుంబాలు కొన్ని మాటలు అందించిన తర్వాత మీ చిత్తంలో మీ ప్రేరణ మేము ఏ మాట చెప్పాలో మా నోట ఉంచండి. నెమ్మదిపరిచి మీకు కార్యం చేసి నడుచున్నాను. రేపు రోజున ఇప్పుడు మీకు అర్థం కావచ్చు, తమ్ముడికి అర్థం కావచ్చు, కానీ రేపు రోజున ఒక సేవకుడు వచ్చి కొద్దిగా ఆలస్యం అయిపోయి కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటా వాక్యం చెప్పే సమయంలో ఉన్నప్పుడు ఆయనకి కనీసం అరగంట రెస్ట్ రూమ్ దీనికి దానికి వెళ్ళడానికి ఒక రెస్ట్ రూమ్ కావాలి. నేను తెల్ల మధ్యలో ఎవరు వెళ్ళలేదు. అలా నువ్వు ఎదరేసుకుంటావా అంటే స్థలమంతా మింగేస్తుంది. ఈ అదంతా ఖాళీ చేసి ఇచ్చేసేసి అక్కడ నుంచి పోర్టుకో పెట్టేసేసి ఎదరంతా గ్రౌండ్ చూపించుకుంటే మీటింగ్లకు ఒకటి మీద ఆధారపడకుండా స్థలం ఉంటుంది. ఆ పక్కన రూమ్ కట్టుకొని ఆ పక్కన నడవడానికి వచ్చే మనసు కంటే కూడా ఈ పక్కన ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీ ప్లేస్ కాకుండా రూమ్కి గ్యాప్ లాగా అట్ట వదిలేద్దామని మీరు బండి కారు లేకపోతే అదే అసలు ఆ పక్కన ఎట్ట పెడదామని అనుకుంటున్నారు గ్యాప్ వదిలి. ఇల్లు కట్టినా ఉత్తర వైపున ఉంచుకుంటారు కదా, దాన్ని నిమిత్తం మాట్లాడి ఇది కాదు. ఉత్తర వైపున ఏది వచ్చినా ఉత్తర వైపున నడిచి ఉత్తర వైపున చేస్తారు కదా, ఆ వ్యవస్థలో బండి విషయంలో మాత్రం సరే. ఇక మీ ఆలోచన తమ్ముడు ఏం చెప్పాడు తీసుకోండి. మెయిన్ మందిరం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అటు వెళ్ళి అటు వెళ్ళాం. ఎక్కువ మాట్లాడదు. ఓకేనా? అక్కడ నుంచి మందిరం గోడ వచ్చేసి ఆ స్టార్ట్ నుంచి మళ్ళీ అక్కడికి 21 అడుగులు నడిపిస్తాం. లోపల తిరిగి 20 అవుతాయి అంటే అటు ఎన్ని పోను. ఓకేనా? అది అక్కడ నుంచి ఎంత ఖాళీ వస్తే అంత ఖాళీ మొత్తం అటు వదిలేసేసి అక్కడ కూడా అడుగున్నర ఆ ఇంటి సరిహద్దుకి అడుగున్నర గోడ వదిలి ప్రహరీ గోడకు అద్దు పెడతాం. అది ఎప్పుడైనా కానీ ఏంటంటే అన్నయ్య ఆలోచన, నా ఆలోచన, ఎవరి ఆలోచన అయినా కానీ సరిహద్దుల దగ్గర సమాధానంగా ఉండటం అనేది క్రైస్తవ లక్షణం. మనం ఎవరం పట్టుకెళ్ళాం, ఎవరం మోసుకెళ్ళాం, వదిలిపెడతా ఉంటాం. ఓకేనా? అదే తమ్ముడు చెప్పారు, అదంతా మొత్తం సరిహద్దేనంట. అయినా కానీ నేనేమంటానంటే ఒక అడుగైనా అడుగున్నారైనా వదిలేయండి. దేవుడు దీంట్లో ఎంత మేలు చేయాలో అంత మేలు చేస్తాడు. అంతే, మీరు వదిలేయండి, మేలు చేస్తాడు. పట్టుకోమాండే పైన ఎవరు ఇల్లు కట్టుకున్నాను. ఓకేనా? నేను నా పక్కన లైట్ హోమ్ పాటలాస్తున్న వాడికి నేను 2 అడుగులు వదిలే. చెట్టుకు పోరు నువ్వే నెత్తిన తీసుకెళ్ళరా లైట్ వదిలి గోడ కట్టుకున్నాను. అర్థమవుతుందా? మనకు అసలు దాంట్లోనే దీవెన, ఉన్న దాంట్లోనే దీవెన. అంతే. అడుగు వదులుతావా? నీ మాటే పైన వెళ్తావా? కార్యకర్తలందరూ మాటే పైన. ఓకేనా? అయినా కానీ వద్దు, అయినా కానీ వద్దు. అత్యండి నా మాట. నా కన్నీరంతా నీ కవిలలో దాయుచు, నా కలవరములన్నీ కనుమరుగు చేయు.